హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి ఎక్కువ డేస్ నిల్వ ఉండేలాగా చాలా టేస్టీగా, అదేవిధంగా ఎక్కువ క్వాంటిటీలో ఈజీగా చేసుకోగలిగిన రెసిపీ నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. మా ఇంట్లో ఆవకాయ పచ్చడి ఈసారి మేము అందరం కలిసి ప్రిపేర్ చేసుకున్నాము. ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేశాను, కానీ నేను మీకు వీడియో కోసము స్పెషల్గా 4 kgsతో ఎలా చేయాలి అనేది రెసిపీని షేర్ చేస్తున్నాను. మీరు మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి రెసిపీని ఇంకా ఫాలో అయిపోదామా? ముందుగా మామిడికాయలు కావాలి. మామిడికాయలు తెల్ల గులాబీ కానివ్వండి, మల్లిక కానివ్వండి, జలాలు కానివ్వండి. ఇవి ఫ్రెష్గా గట్టిగా ఉండాలి, కొడితే సౌండ్ రావాలి. అంత గట్టిగా ఉంటే కాయ బాగా పచ్చిగా ఉన్నట్లు. నీళ్ళల్లో వేసేసుకుని కడిగేసుకుని బాగా తుడిచి ఆరబెట్టేసి, ఆరిపోయిన తర్వాత బయట మ్యాంగోస్ కట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఇలా మనకి పీసెస్గా కట్ చేసి ఇస్తారు. పీసెస్ కట్ చేసిన తర్వాత తడి అంతా ఆరిపోతూ ఉన్న టైంలో మనము ఇలా టెంకె మీద ఉన్న లేయర్ని తీసేసుకోవాలి. ఒక స్పూన్ సహాయంతో కూడా స్క్రాచ్ చేసి తీసేయచ్చు. మామిడికాయ పచ్చడిలో గుజ్జు కోసం ముందుగా మనము ఇక్కడ మెంతుల్ని వేయించుకోవాలి. 250 గ్రాముల మెంతుల్ని మంచి కలర్ వచ్చే వరకు వేయించండి. మెంతులు ఎంత వేగితే అంత మంచి వాసన వస్తుంది. అలా మంచి వాసన వచ్చే టైంలో స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకొక ఇంగ్రీడియంట్ ఆవాలు. ఆవాలు 1 kg ఆవాల్ని డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోండి. వేయించుకోవాల్సిన అవసరం లేదు, పచ్చిగా వేస్తేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది పికిల్. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని కూడా సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్లోకి 3-4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఇందులోకి మనము సాల్ట్ని కొలుచుకొని వేసుకోవాలి. పచ్చడి టేస్టీగా ఉండాలి అంటే కల్లుప్పు వాడుకోవాలి. అదేవిధంగా ఎక్కువ డేస్ స్టోర్ అయ్యి ఉండాలన్నా కూడా కల్లుప్పు వాడుకోవాలి. కల్లుప్పు 1 kg పట్టింది. గిద్దల లెక్కలో అయితే 5 గిద్దలు పట్టింది. పెద్దవాళ్ళు వాళ్ళు గిద్దల్లోనే కొలిచేవాళ్ళు. నేను అవే మెజర్మెంట్స్ మీకు చెప్తున్నాను, కేజీల్లో కూడా కన్వర్ట్ చేసి చెప్తున్నాను. 4 kgల ముక్కలకి 5 గిద్దల ఉప్పు, 5 గిద్దల కారము. కేజీల లెక్కలో అయితే కారము 1 kg కూడా వేసేసుకోవాలి. ఉప్పు కేజీ, కారము 1 kg, 4 kgల మామిడికాయ ముక్కలు. ఈ 3 బాగా గుర్తుంచుకోండి. వీటిని వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకోండి. సాల్ట్ని మీరు కావాలంటే మిక్సీలో వేసేసుకొని అయినా సరే యూజ్ చేయొచ్చు. సాల్ట్ మీరు మిక్సీలో వేస్తే త్వరగా కరిగిపోతుంది. మేము ఇక్కడ దీన్ని 2 days మిక్స్ చేస్తూనే ఉన్నాము. అంటే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మిక్స్ చేసాము. ముందే మిక్స్ చేసుకునే టైంలో మనము ఆవపిండి 5 గిద్దల లెక్కలో వేసుకోవాలి. ఆవపిండి 5 గిద్దలు. కేజీ క్వాంటిటీలో అయితే 1 kg ఆవాల్ని మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసుకొని అది 750 grams వేసుకోవచ్చు. మీకు గుజ్జు ఎక్కువ కావాలి అంటే, పికిల్ ఇంకొంచెం టేస్టీగా ఉండాలంటే 1 kg ఆవపిండి అయినా వేసేసుకోవచ్చు. మేము ఇక్కడ 750 grams ఆవపిండిని వేసేసాము. ఆవపిండిని వేసేసుకున్న తర్వాత ఆయిల్ని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మేము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ని యూజ్ చేసాము. నువ్వుల నూనె, పప్పు నూనె ఏఎస్ బ్రాండ్ వాళ్ళది కూడా దొరుకుతుంది, అదైనా వాడేసుకోవచ్చు. పప్పు నూనెని వేసేసుకొని కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నూనె ఒకేసారి వేసేసి మిక్స్ చేయకూడదు. నూనెని చివరిగా మనము 1 రోజు ముందు వేసేసుకొని మిక్స్ చేసుకుంటే పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. మేము సాల్ట్ కరగడం కోసం కొంచెం ఆయిల్ మాత్రమే వేసేసుకొని మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి మెంతిపిండి గిద్దన్నర మెంతిపిండి పట్టింది. గ్రామ్స్లో 250 గ్రాముల మెంతుల్ని రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ చేసుకున్న మెంతిపిండిని ఇందులోకి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ మిక్స్ చేసిన తర్వాత మనము వీటికి ఒక క్లాత్ని కట్టేసుకొని ఈ టబ్కి ఒక సైడ్ పెట్టేసుకొని మార్నింగ్, ఈవినింగ్ 2 రోజులు కల్లిస్తూ ఉండండి. సాల్ట్ మొత్తం కరిగిపోతుంది. చివరి రోజు ఇందులోకి మనం ఇంకొంచెం ఆయిల్ని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంది. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ నా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తుంది. ఈ పికిల్ని ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనము ఆయిల్ని వేసుకోవాలి. 12 గంటల తర్వాత ఇంకొకసారి మిక్స్ చేయండి. అదేవిధంగా ఆయిల్ని వేసుకునే ముందు మనము కొద్దిగా ఆయిల్ వేసుకునే బదులు ఇప్పుడు 1 లీటర్ ఆయిల్ని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. పికిల్ని ఈ ప్రాసెస్లో చేస్తే ఎక్కువ డేస్ స్టోర్ ఉంటుంది.
ఇలా మిక్స్ చేసిన తర్వాత 24 గంటల తర్వాత 1/2 కేజీ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వెల్లుల్లికి ఆయిల్ అప్లై చేయండి, ఎండలో పెట్టండి, తర్వాత వాటిని పీల్ చేసుకొని వాడుకోవాలి. ఇప్పుడు ఆయిల్ 1 లీటర్ మొత్తాన్ని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మొత్తం కరిగిపోయాక ఇంకొక లీటర్ ఆయిల్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. 4 కేజీల మామిడికాయ పచ్చడికి 2 లీటర్ల ఆయిల్ని నేను ఇక్కడ యూజ్ చేశాను. మార్కెట్లో పప్పు నూనె అంటే ఇచ్చేస్తారు, పప్పు నూనె లేకపోతే వేరుశనగ నూనె అయినా వాడుకోవచ్చు. క్వాంటిటీ మాత్రం 2 లీటర్లు. ఆయిల్ అంతా మిక్స్ చేసేసిన తర్వాత మనము ఏదైనా కంటైనర్లోకి వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మీ దగ్గర గాజు జాడీ ఉంటే అందులోకైనా స్టోర్ చేసుకోండి, లేదంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ జార్లోకైనా స్టోర్ చేసుకోండి.